నమస్కారం అండి మీ అందరికీ. నా పేరు ఆకారపు వసంత్ కుమార్, సూర్యాపేట డిస్టిక్, మన మునగాల మండలం. నేను ఆర్టీఏ ప్రెసిడెంట్. సూర్య కమిటీ ఏర్పాటుకి విచ్చేసిన మీ అందరికీ నాకు ధన్యవాదములు. ఈరోజు మునగాల మండలంలో మండల కమిటీ ఏర్పాటు చేసేందుకు నన్ను ప్రత్యేకంగా పిలిచిన వాసంత్కు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న అంజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఆర్టీఐ సంస్థ యొక్క విషయాలను ముందుకు తీసుకుపోయేందుకు మన కమిటీని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్థలో చేరి ప్రభుత్వ అధికారులలో ఎవరైతే లంచగొండ్లు మనకు ఫైళ్లను అందుబాటులో ఇవ్వలేని వాళ్లను బయటికి తీసేందుకు దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అదేవిధంగా మీరు ఎవరైనా సరే దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అందుబాటులో ఉంటాను, అదేవిధంగా వాసంత్ కూడా అందుబాటులో ఉంటాడు. మీరు మా దగ్గరికి వచ్చి దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలని అడిగితే మేము దాని గురించి మొత్తం క్లియర్గా చెప్తాం. మీరు ఎవరు కూడా ఏ ఆఫీసర్, అది పోలీస్ స్టేషనే కానీ, ఎంఆర్ఓ ఆఫీసే కానీ, ఆర్డీఓ ఆఫీసే కానీ, ఏదైనా సరే ఎక్కడైనా సరే మనకు కావాల్సిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకునే అవకాశం ఉంది. ఒక్క దేశ రక్షణకు సంబంధించింది మాత్రమే మనకు అందుబాటులో ఉండదు దీనికి. కాబట్టి మీరు ఏ విషయాన్నైనా తెలుసుకోదలుచుకున్నప్పుడు దీన్ని క్లియర్గా ఒక అప్లికేషన్లో కూడా ఎట్లాంటి లొసుగులు లేకుండా రాయాలి. మనకు అధికారులకు దొరకకుండా, ఎట్లా అంటే వాళ్ళు ఏదో చిన్న విషయాన్ని పట్టుకొని దీన్ని క్యాన్సిల్ చేయడానికి చూస్తుంటారు. కాబట్టి అప్లికేషన్ రాసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అప్లికేషన్ నింపాలి. కాబట్టి ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరూ వారి వారి ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మునగాల మండలం కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం నూతన కమిటీ వేసుకోవడం జరిగినది. దర్దాపుగా 10 మందిని నూతన సభ్యత్వం తీసుకుంటున్నారు కనుక ఇక్కడ కమిటీ వేయటం పూర్తయింది. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇంకో మండలాలలో కూడా వేసే ఆలోచనలు ఉన్నాయి. ఈ నెల లాస్ట్ కల్లా సూర్యాపేట జిల్లా కమిటీ పూర్తి చేస్తామని చెప్పేసి కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. ఇది ప్రజల్లోకి పోవాలి, యువత తెలుసుకోవాలి. చదువుకోలేకపోయినా కూడా ఈ సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం అండి. నా పేరు ఆకారపు వసంత్ కుమార్, మునగాల మండలం ఆర్టీఏ ప్రెసిడెంట్, మునగాల మండల ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి వివిధ గ్రామాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి తగ్గట్టుగా ఎక్కడైతే న్యాయం జరగకుండా ఉందో అక్కడికి తక్షణమే మా వాళ్ళు కానీ మేము కానీ వెంటనే వెళ్ళి ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ తక్షణమే మేము న్యాయం జరిపేలాగా ఎనీ టైం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా కానీ ప్రజలకి అందుబాటులో ఉంటామని మేము మీ అందరికీ మాటిస్తూ మేము చెప్తున్నాం. అదేవిధంగా మన జిల్లా కన్వీనర్ కృష్ణప్రసాద్ సార్కి అండ్ మన ఇన్ఛార్జ్ గడ్డ మంజీ గారికి వచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కమిటీలో నూతన వ్యక్తులని కొత్త పోస్టులు ఇవ్వడానికి సహకరించిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మండల కమిటీ ఏర్పాటు చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులకు, అదే స్పెషల్గా మీడియా వారికి నా ధన్యవాదాలు. నాతో సహకరించడానికి వచ్చిన ఇన్ఛార్జ్ అంజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం మునగాల మండలంలో ఏర్పాటు చేసుకుంటున్న ఈ కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ ఏర్పాటుతోనే కాకుండా ముందు యువతను మేల్కొల్పి ప్రతి విషయంలో వాళ్ళను ఎడ్యుకేట్ చేసి ఆర్టీఐ అంటే ఏంది, దీన్ని మనం ఎట్లా ఉపయోగించాలి,
ప్రతిదీ ఆర్టీఐ కింద చూసుకోకుండా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే మనం ఆర్టీఐ అప్లికేషన్ రాసేటప్పుడు చిన్న మిస్టేక్స్ రాస్తుంటాం. ఆ మిస్టేక్స్ని ఏం చేస్తారంటే ఆఫీసర్లు పట్టుకొని ఇగో ఇది మేము ఇవ్వటానికి వీల్లేదు, ఇగో మీరు రాసిన ప్రకారం మేము ఇవ్వటానికి వీల్లేదు అనేది ఒక ఎలిగేషన్ తీసుకొస్తారు. ఆ ఎలిగేషన్తో మన అప్లికేషన్ను పక్కకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదీ రాసిన తర్వాత ఒకసారి రఫ్గా రాసుకొని అటు అధ్యక్షుడికి కానీ నేను కూడా అందుబాటులో ఉంటాను మీకు, నాకు కానీ చూపించేస్తే నేను దాన్ని సరి చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఇవ్వటం. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆర్టీఐని అడ్డం పెట్టుకొని కొద్దిగా ఈ వేరే విధంగా నడుస్తుంటారు. నేను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆర్టీఐని ఎక్కడ బదనాం చేయొద్దు. ఆర్టీఐ అంటే ఒక వాల్యూ గల సంస్థ. కాబట్టి ఈ సంస్థను నిలబెట్టాలంటే మన చేతిలోనే ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళను కోరుకునేది ఏంటంటే మనకు కాని పనుల కోసం ఏదైతే మనకు కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని శాఖల వాళ్ళు మనం అడిగిన దాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తారు. మామూలు అప్లికేషన్ ఇస్తే లేదు పొమ్మని చెప్తారు. అదే ఆర్టీఐ కింద వేస్తే కంపల్సరీ 30 రోజుల్లో వాళ్లకు జవాబు ఇవ్వాలి. అట్లా ఇయ్యలేని పక్షంలో మా దగ్గర ఈ ఫైల్ అందుబాటులో లేదని ఇచ్చినప్పుడు మనం ముందు ఎప్పుడు దొరికినా సరే ఆ ఫైలు దాని మీద కూడా కేసు వేసుకోవచ్చు. మనం ఇది ఇక్కడితో ఆగొద్దు. ఇక్కడ 30 రోజుల తర్వాత మనకు అప్లికేషన్ దానికి జవాబు ఇవ్వని పరిస్థితిలో మనం మళ్ళీ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఇట్లా తంతెల వారీగా ఇచ్చుకుంటూ పోవచ్చు. లాస్ట్కు ఎప్పుడైతే వీళ్ళందరూ సహకరించని పరిస్థితిలో కమిషనర్కి ఇవ్వాలి. సో మీరందరూ సహకరించి ఇప్పుడు ఎవరైతే ఈ పదవులు తీసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి ప్రతి గ్రామంలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, రెవెన్యూలో కానీ, మండల ఎంపీడీఓలో కానీ ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ ఆఫీసులలో ఏమన్నా జరుగుతున్నాయో వాటి మీద మన పర్యవేక్షణ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే సామాన్యులు ఇవాళ డబ్బులు పెట్టే పరిస్థితిలో లేరు. వాళ్ళను పీక తినే ఉద్యోగస్తులు తయారైనరు. వీళ్లను అరికట్టాలంటే ఒక ఆర్టీఐతోనే మనం అది అరికట్టగలుగుతాం. సో మీరందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకుపోతారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.